హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన శరీరంలో జీర్ణక్రియ అంటే డైజెషన్ ఎలా జరుగుతుందని, మీరు తినే ఆహారం ఎలా ఎనర్జీగా మారుతుందని, ఎలా శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ అందుతాయని, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డైజెషన్ అంటే ఏమిటి? మనం తినే ఆహారాన్ని శరీరం చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ డౌన్ అయ్యి విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కింద మారుతుంది. ఈ ప్రాసెస్ నే డైజెషన్ అని అంటారు. ఈ మొత్తం ప్రాసెస్ మన శరీరంలో ఆటోమేటిక్ గా రోజు 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో డైజెషన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండే పార్ట్స్ గురించి తెలుసుకుందాం. మొదట నోరు, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వంటివి ఉంటాయి. వీటితో పాటు లివర్, ప్యాంక్రియాస్ కూడా ఉంటాయి. మీరు ఆహారాన్ని నోట్లో పెట్టుకునే క్షణం నుండే సలైవా ప్రొడ్యూస్ అవ్వడం మొదలవుతుంది. ముందుగా పళ్ళతో నమలడం జరుగుతుంది. ఇది ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. తరువాత సలైవా ఆహారంలో కలుస్తుంది. సలైవాలో ఉన్న అమైలేజ్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ ను డైజెస్ట్ చేయడం మొదలు పెడుతుంది. అందుకే ఆహారాన్ని బాగా నమలడం చాలా అవసరం. ఇలా నమలడం ద్వారా బాడీలో ఉండే వేరే పార్ట్స్కి పని తక్కువ అవుతుంది. నోట్లో బాగా నమిలిన ఆహారం ఈసోఫాగస్ అనే పొడవైన గొట్టం ద్వారా కింద వైపు ప్రయాణిస్తుంది. ఇది పెరిస్టాలసిస్ అంటే అక్కడ ఉండే మజిల్స్ కాంట్రాక్ట్ కావడం వల్ల ఆహారం స్టమక్ లోకి ప్రయాణిస్తుంది. స్టమక్ లో డైజెషన్ చాలా శక్తివంతంగా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కడుపు HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైమ్ బయటకు వస్తుంది. ఈ HCl మరియు పెప్సిన్ అనే ఎంజైమ్స్ ప్రోటీన్స్ ను చిన్న భాగాలుగా బ్రేక్ డౌన్ చేస్తాయి. కడుపు ఒక మిక్సింగ్ మిషన్ లాగా సాఫ్ట్ గా ఆహారాన్ని కలుపుతుంది. దాన్ని కైమ్ అనే మృదువైన పేస్ట్ లా మారుతుంది. కడుపులో ఆహారం సుమారుగా 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. కానీ కొవ్వు ఎక్కువగున్న ఆహారం అయితే ఇంకా ఎక్కువ సమయం ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన డైజెషన్ మరియు అబ్జార్ప్షన్ జరుగుతుంది. లివర్ నుండి బాయిల్ ప్రొడ్యూస్ అయ్యి అది గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. గాల్ బ్లాడర్ నుంచి బాయిల్ హెపటోపాంక్రెటిక్ డక్ట్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ లోకి రిలీజ్ అవుతుంది. ఈ బాయిల్ జ్యూస్ అనేది ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేసి అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది. మన శరీరంలో ప్యాంక్రియాస్ చాలా రకాల ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. లైపేజ్ అనే ఎంజైమ్ ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది. అమైలేజ్ ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేస్తుంది. ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను డైజెస్ట్ చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ లో చిన్నవైన విలై మరియు మైక్రో విలై ఉంటాయి. వీటికి డైరెక్ట్ గా బ్లడ్ క్యాపిలరీస్ కనెక్ట్ అయి ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెస్ట్ అయిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ మైక్రోవిలి ద్వారా బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతాయి. బ్లడ్ ఈ న్యూట్రియంట్స్ అన్ని బాడీలో ఉండే సెల్స్ లోకి పంపిస్తుంది. ఆ సెల్స్ కెమికల్ రియాక్షన్స్ చేసి ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తాయి. చిన్న పేగు పని అయిపోయిన తర్వాత మిగిలిన వేస్ట్ పెద్ద పేగులోకి చేరుతాయి. ఇక్కడ వాటర్ మరియు మినరల్స్ అబ్జర్వ్ అవుతాయి. మిగతా వేస్ట్ స్టూల్ రూపంలో బయటకి పంపుతుంది. ఇలా మనం తినే ఆహారం నోటి నుండి చిన్న పేగు వరకు ప్రయాణిస్తూ పోషకాలను శరీరానికి అందిస్తుంది. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.